పెడుతున్నారు. భోజనం పెడతా ఉంటే ఆ భోజనంకి నా భార్య మాత్రమే లోపలికి వచ్చి ఈ ఆడవాళ్ళ స్త్రీల్లో కలిసిపోయి భోజనం తిన్నది. అప్పుడు ఈడ చికెన్ పెరుగు సాంబార్తో పెడుతుంటే నా భార్య సాంబార్ పెరుగుతో ఆమె తిని తీసుకొచ్చి లోపలికి నాకు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ నా భార్య లోపలికి వచ్చాడు. నేను అనుకున్నా ఇది ఒక ఫంక్షన్ హాల్ అనుకున్నాను. ఇది ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా అనిపిస్తుంది. ఫంక్షన్ హాల్ అనుకున్నాను. తీసుకొచ్చింది, బాగుంది. బాగున్న తర్వాత అన్నం తిన్నాను. నాకు తీసుకొచ్చింది. ఆ మూలంలో నేను సిగ్గుతో నిలబడ్డా. ఆడ తీసుకొచ్చిన తర్వాత నా భార్య తీసుకొచ్చి నేను తిన్నాను. భోజనం మాత్రం చాలా బాగా నైస్గా చాలా చక్కగా ఉండారు, బాగుంది. మళ్ళీ మధ్యాహ్నం అని అంటే నా భార్య మళ్ళీ పోతే తిడతారు వాళ్ళు అని. సరే అని చెప్పేసి మేము అమ్ముడు పోయినాం. ఈ కాలనీలో వస్తే నా బొమ్మలు ఒకటి కూడా అమ్ముడు. నిజంగా చెప్తున్నా, అవతల పక్క మొత్తం ఇంటికి గుళ్ళు ఉన్నాయి, ఇటు పక్క ఇంటికి బిడ్జీవతలు అన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు అమ్మింది, తయారు చేసింది డిజైన్ నేనే, మా నాన్న, మా తాత, ఏరియా అంతా ఇంటింటికి అన్ని గుళ్ళు పెట్టింది కూడా మేమే. మా చేతితో తయారు చేసి పూజ జరిపించి బయటికి వెళ్ళిపోతాం. ఇదే మా పని. ఒక్క గుడికి వచ్చేసి అప్పుడు 20, 30, 40, 50, 100 అలా తీసుకుంటాం. ఇప్పుడు లక్షల్లో ఉంది. ఇలా మా పని చేసుకుంటూ మేము వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ నా భార్య నన్ను తెలియదు. మళ్ళీ మా గుడారం మన గోడ ఇద్దరు మా గుడారం అక్కడ నుంచి ఇదాకా తర్వాత స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ మేము ఇలా అమ్ముకొని మా పనులు చేస్తూ ఉన్నప్పుడు నా భార్య గురించి మళ్ళీ ఆమె క్రిస్మస్ ప్రోగ్రాంకు అన్నం తిన్నది. క్రిస్మస్ ప్రోగ్రాం తిన్న తర్వాత మళ్ళీ జనవరి 1 ఉంది కదా పొద్దున, మళ్ళీ ఆమె ఒకటే వచ్చింది. ఆ అన్నంకు నేను ఎప్పుడు పంపించానో ఆ అన్నమే నా కొంప భారీగా ముంచింది. ఆ అన్నమే నా కొంప ముంచి పడేసింది. అన్నం తిన్నది మళ్ళీ తీసుకొచ్చి నాకు పెట్టి ఇస్తారాలో నాకు ఇచ్చింది. खाना तो बहुत शुगर से बना दिया, टेस्ट बहुत अच्छा, खा के मेरा हाथ से खा मेरा తిన్నా బాగుంది. మళ్ళీ ఆమెకు పంపుదాం నేననుకున్నా. కొద్దిగా మళ్ళీ పోతే వాళ్ళు తిడతారు, కొడతారు, ఫంక్షన్ ఆడది అని డిసైడ్ అయింది. నాకు తెలియకుండా నా భార్య మళ్ళీ ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చుని అప్పుడు అన్నం లేదు, ఏం లేదు. 2 సార్లు పెట్టారు, 2 సార్లు తిన్నది, తీసుకొచ్చాది. ఇప్పుడు అన్నం లేదు, ఏం లేదు. ఆమె వచ్చి కూర్చుంది. మళ్ళీ ఆదివారము ఆమె వచ్చి కూర్చుంది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చి మళ్ళీ కూర్చుంది. నీకు గట్టగట్టుగా అన్నం పెడతారా? పెట్టరు కదా, ఎందుకు పోతున్నాడా? ఓ మాకు ఇట్లా 7-8 వారాల దాకా ఆమె అన్నం కోసమే వస్తుంది. అన్నం పెట్టట్లేదు. ఆమె ఇక్కడ వచ్చిన తర్వాత నేను నా భార్యను అడిగినా, बार बार क्यों आ रहा है? बार अगर क्यों आ रहा है? कौन है तेरा यहाँ? कौन है? अगर कौन है? ఎవరున్నారు నీకు ఇక్కడ? పోయి నెయ్యి నా భార్య లాక్కొని పోయింది, కొట్టుకుంటూ పోయినా. 1 సారి 2 సార్లు అంటే పర్వాలేదు, కొట్టుకుంటూ పోయింది. తర్వాత ఆమె మళ్ళీ వస్తుంది, ఆదివారాన్ని మళ్ళీ వస్తుంది. ఇట్లా 2 నెలలు 3 నెలలు నాకు బాగా గొడవ పడి వస్తుంది. ఆమె అన్నమాట, ఆ మందిరంకి నేను పోయినా నాకంటూ ఒక బరువు అనేది తగ్గిపోయింది, నాకంటూ ఒక భారం అనేది తగ్గిపోయింది. मेरा बोझ निकल गई. సరే బాగుంది. ఇక మాత్రం పోవు. वो क्या मंदिर है? मंदिर का नाम बताओ. वो ईसाई का मंदिर. पहले नहीं बताया, खाना पीना मेरे को पवित्र कर दिया, मेरा खानदान को पवित्र कर दिया. నువ్వు ముందు ఎందుకు చెప్పలే? గొంతు పీసినా. अगर नहीं जाओ ఇంకోసారి నువ్వు పోమాకొని కొట్టిన భార్య ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ ఇక్కడ చర్చికి వస్తుంది. మాటికి వస్తుంది. ఆమె మాటికి వచ్చి న్యూ టెస్టిమెంట్, నయా నియం,
కొత్త నిబంధన బైబిల్ ఈ నడుములో దాచుకుని ఇంటికి వచ్చినారు. ఈ నడుములో దాచుకుని మాకుంటుంది కదా కార్పెట్, గుడారం కార్పెట్, దాంట్లో పెట్టి ఆమె నైట్ లేచి చదువుకుంటుంది. నైట్ 2 సార్లు చూసినా నేను, నైట్ ఈమె ఎందుకు లేచి కూర్చొని ఏం చదువుతుందని. తర్వాత చూస్తే ఆ నయా నియం బైబిల్ ఉంది. మా నాన్న ఫస్ట్ చూసి నేను చూసిన ఆ బైబిల్ని తీసి మా నాన్న చింపి కాలు కింద తొక్కి, ఏ हमारा खामन को अपवित्र करने का ग्रंथ हमारा पास मेरा घर में लाया, मेरा इज्जत निकाल दिया। ये ग्रंथ ने नहीं सोचो कहाँ है इसका भगवान, कहाँ है, नहीं दिखा रहा। उसका आंख घूस लिए, पूरा दिया उसका आंख को, नहीं दिखा रहा है। उसका ग्रंथ ढूंढ रहा हूँ, కనబడలేదా మీ దేవునికి తొక్కుతున్నా నేను, ఉన్నాడా వాడు. మా నాన్న నేను కూడా నా భార్యను తిట్టాను. నా భార్య ఏంటి తెలుసా, ఆ గ్రంథాన్ని చించినావు, కాలు కింద తొక్కినావు, కాల్ చేస్తున్నావు. ఆ గ్రంథం ఈ గుండెలో ఉంది, దీన్ని ఎవరు కాల్చరు, తొక్కాలి. హల్లెలూయా. ఆ మాట అనేసరికి మేము హైరాణపోలేదు. మా నాన్న ఏమన్నా తెలుసా, నీ భార్య బరి తెగింది, నీ భార్య బరి తెగింది బిడ్డ అని మా నాన్న నా భార్య మీద కోపం పెంచుకున్న తర్వాత నేను నా భార్యని నేను చాలాసార్లు కొట్టినా. అక్కడ కింద నువ్వు ఆ మందిరంలో మళ్ళీ కనిపించావా, భూమి మీద ఉండడం నీకు అసాధ్యం, నేనే నీ ఖతం చేస్తాను. సరేలేదు. మళ్ళీ ఆదివారం రాగానే మా నాన్నకు ఎప్పుడు స్నానం చెప్పడం, ఎప్పుడు బట్టలు ఉతకడం చేయదు. ఆదివారం రాగానే మా నాన్నకు మంచిగా బట్టలుకి, మా నాన్న నెత్తిన నూనె రాసి, మా నాన్నకు బాడీ పెయిన్ వస్తే పడుకోబెట్టి ఒత్తి, కాలు ఒత్తి, స్నానం చేయించినప్పుడు ఈ బుద్ధి ఇవన్నీ చేస్తాము. అంటే మా వంశంలో ఇలా అత్తమామలకు పరిచయం చేయమని ఉంది, ఇలా చేస్తుంది. అప్పుడు మా నా కోడలు చాలా మంచాము, అరే బేటా तेरा जिंदगी में अच्छी खूबसूरत मेरा को मिला, बेटा अच्छे इसको అన్నాడు. సరేనా, ఆదివారం శనివారం నైటే అని ప్లాన్ చేస్తుంది. ఆదివారం పొద్దునే కూర్చుంది. నేను గమనించాను, నాన్న కాంగి ఏ ढूंढ जाओ तेरा बेटा आप ढूंढो, आगे जाकर उसका रिश्तेदार घर गया, क्या ढूंढ रहा है, ఎందుకు అంటే నా కుమార్ మొత్తం ఇక్కడ చర్చి మీదే ఉంది. చూస్తే నా భార్య, మా వంశంలో 24 గంటలు చెంగు వేసుకుంటారు, పొంగు వేసుకుంటారు. పొంగు వేసుకొని ఇక్కడ కూర్చుంది. ఆమె కూర్చొని కుర్చీలో ఏడుస్తూ ఉంది. ఇప్పుడు డేవిడ్ పాస్టర్ ఇక్కడ ప్రసంగిస్తుంది. నేను అక్కడి నుంచి పాస్టర్ గారిని వార్నింగ్ ఇచ్చిన, ఏ పాదరి మేరా బీబీ को क्यों आ रहे हैं, ఏ పాస్టర్ నా భార్య లోపల ఎందుకు రానిచ్చావు, कौन है बेटा, बैठ जा కూర్చో ఆడ కూర్చో, గుంజుకొని తీసుకెళ్ళా నా భార్య. అయినా ఆమె ఏమన్నా తెలుసా, నువ్వు నన్ను తీసుకొని పోయినావు, నువ్వు నన్ను చంపినా, నా మెడకాయ కోసినా, నా మనసు ఆ మందిరంలో పాతి పెట్టబడింది, నా మనసు నీ దగ్గర లేదు, నా మనసు యేసు క్రీస్తు దగ్గర ఉంది. मेरा मन टूट गई, मेरा मन अगर यीशु मसीह के पास है, तेरा पर नहीं है। सबसे बड़ा पवित्र आत्मा से भरा हुआ यीशु उसका पर है, मेरा मन उसको छूट गई. సరేలే అని చెప్పేసి మా నాన్నకు మొత్తం వివరణ ఇచ్చిన, నాన్న నా భార్య నువ్వు నమ్మినావు, నా భార్య నన్ను నమ్ముతుంది అంటే మా నాన్న చెప్పిన మళ్ళీ చర్చికి పోతుంది అంటే, నన్ను మభ్యపెట్టింది ఇందు నిమిత్తమేనా, నన్ను మభ్యపెట్టింది ఇందు నిమిత్తమేనా. ఇంట్లో తీసుకెళ్ళి కారం పొడి పెట్టి మా నాన్న, మా అమ్మ, అక్క, బావ అందరూ కలిసి నా భార్య ఛాతి మీద కొట్టి ముఖం నుంచి రక్తము మొత్తం గిరికారు, మొత్తం పాడు చేసినారు, తాడదీసే బాగా మొత్తం ఇది చేసినారు. చెవులో ఇది తీసినారు. ఎక్కడి నుంచి అమ్మ, ముందు నుంచి నాన్న, అక్కడి నుంచి మా అన్న, అక్క దారుణంగా కొట్టినారు.
సానుభూతి సింపతి కోసం నేను రాలే. ఈ సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తుగా భూమి మీద ఏ రాజులు నాయకులు నన్ను పంపలే. నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన రక్తసిక్తుడైన యేసుక్రీస్తు ప్రభు మన కోసం పరిశుద్ధుడైన భూమి మీద పరలోకం నుండి పరిశుద్ధమైన సింహాసనాన్ని కొన్ని వేల కోట్ల మిలియన్ల దేవదూతలతో 24 గంటలు నాన్ స్టాప్ ఆరాధింపబడుతున్న 24 గంటల పరిశుద్ధాత్మ దైవజ్యోతితో నింపబడుతున్న దేవుడే ఇక్కడ నన్ను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పాస్టర్ పిలువలే, డయాసిస్ తండ్రి పిలువలే, భూమి మీద రాజుల ముఖ్యమంత్రులు పిలువలే. తండ్రి అయిన దేవుడే నన్ను నిన్న రాత్రి లేపి బయలుదేరమన్నాడు. ఎందుకు అక్కడ వెళ్ళాలి? ఇందాక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పశువుల పాక ఎక్కడో గాల్లో పోయింది. సూపర్ న్యాచురల్ వర్డ్ చెప్పారు పాస్టర్. నా దేవుడైన యెహోవా 100 సంవత్సరాలు దాటించి ఆయనను తన మహిమను చూపిస్తాడు. ఎందుకు తెలుసా? నన్ను ప్రేమించు వారిని నేను చెప్పండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఆయన ముసలి వాడే, ఆయన ముసలానే. నీవు నేను ఇద్దరం కలిసి కబడ్డీ క్రికెట్ ఆడినంత బలం దేవుడు నాకు ఆయన ఇచ్చాడు. మనకు ఓపిక లేదు, నిద్ర ఉంది, కానీ ఆయన ఏజ్లో పెద్దవాడైనా రోకలు బండ లాంటి కాలను నా దేవుడు నిలబెట్టి ఆయనలో నుండి మన బలహీనతను చూపించారు. ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాలి. ఆయన ప్రసంగంలో నుండి ఆయన మాట్లాడే ఈ బ్రదర్ చెప్పారు, ఆయన ఎప్పుడు వస్తారా ఆలోచన బుద్ధి పుట్టించిందే దేవుడు. ఆ పాసన నేను నన్ను గాలి వేసి లాగిన దేవుడు. అందుకని ఈరోజు మన బలహీనతను బట్టి దైవజనంలో నుండి దేవుడైన యేసయ్య మనతో మాట్లాడాడు. నా భార్య ఇక్కడ నుంచి కొట్టుకుంటూ పోయినాం, కొట్టినాం, తిట్టినాం. ఏమని తెలుసా? మాము तेरा धन, तेरा झगड़ा, तेरा बेटा, सोना चांदी हीरा मेरे को जरूर नहीं है। जीवित परमेश्वर का वचन सुना लिया, मैं सुन गया, ये चाहिए मेरे को। హల్లెలూయా. లాభం లేదు. నా భార్య అన్ని విషయంలో బలి తెగింది అన్నప్పుడు మా నాన్న చెప్పినాడు, ఒక మంచి వైట్ పేపర్ పట్టుకో, పెన్ పట్టుకో, నేను చెప్పిన మ్యాటర్ రాయన్నాడు. ఇట్లు లాయర్ గారికి, జడ్జి గారికి రాయనది ఏమనగా, సణవలాల్ సైదాలాల్, నా భార్య నుండి నాకు విడాకులు కావాలి. जिंदगी में उसका चेहरा मैं नहीं देखना, मेरा चेहरा वो नहीं देखना. जिंदगी में कंप्लीट मेरे को डिवोर्स चाहिए. लेटर राసినాం. రాజస్థాన్ వాళ్ళ మా అత్తగారి రాజస్థాన్ కోర్టుకు వెళ్ళినాం. పాత రాజస్థాన్ కోర్టు ఉంది, ఆడ నెంబర్ 1 కోర్టు. ఆ రాజస్థాన్లో మొత్తం కోర్టు, అక్కడికి అన్ని విషయాలు ఆడిపోతాయి, కంప్లైంట్స్. అక్కడికి వెళ్ళి నా భార్యకు నేను కంప్లైంట్ లెటర్ రాసిన. ఏమన్నా లెటర్ రాసింది తెలుసా? నా భార్య నుండి నాకు విడాకులు కావాలి అని లాయర్ని పట్టుకొని జడ్జి దగ్గర వెళ్ళా. ఇట్లానే పాస్ గారు కూర్చున్నాడు, జడ్జి లాయర్ కూర్చున్నారు, పక్కన జడ్జి లాయర్ అందరు కూర్చున్నారు. మేము పక్కన ఉన్నాం. మాకు పిలిచి ఎవరన్నా తెలుసా? జడ్జి కమనే సైదాలాల్ నా సాథి చేతి పెట్టినాడు. అగేజో దగ్గర పిలిపించాడు. దగ్గర పిలిచిన తర్వాత ఆయన మాకు చెప్పాడు, ఏ బేటా కారణం క్యా హై తెరా బీబీ కో క్యా కారణం క్యా హై డివోర్స్ चाहिए. విడాకులు కావాలి, నీ భార్య నుండి నాకు కారణం కావాలి. కారణం లేకపోతే నేను పచ్చపేరుతో సంతకం పెట్టి విడాకులు కూడా ఇవ్వరా. मेरा बीबी ईसाई का धर्म बदल गई अंकुल जी, इसलिए मेरा बीबी साहब से छुड़ा. तेरा बीबी ईसाई का वो क्रिश्चियन धर्म बदल गई, इससे तेरा बीबी को आपको छोड़ा. तेरा दिमाग खराब हो गया बेटा. क्या तेरा माँ बाप को सिखा रही है तेरे पागल. तेरा बीबी धर्म बदल गया, आप भी उसके साथ बदल जाओ, लेकिन हम नहीं तोड़ सकेगा. घर नहीं तोड़ सकेगा हम लोग. चलो उसका साथ आप भी जाओ.
మేము నీ కుటుంబాన్ని విడదీయం. ఆ కాగితాన్ని చిట్టుగా చించి ఒక డస్ట్బిన్లో పడేసి ఆ పోలీసుడు మా నాన్నను నెట్టుకొని పోయాడు. ఆ పోలీసుడు నీకు 100 రూపాయలు ఇస్తారు, కొద్దిసేపు వీడైనా ఉంటున్నాను. జడ్జి టైం ఖరాబ్ కరెక్ట్. వాడు ఇంత పెద్ద బొట్టు పెట్టు తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాను. మంచి 2 పదునైన కత్తులు కొనుక్కున్నాం. ఇంటికి తీసుకెళ్ళినా. నాకు మా నాన్నకు మాత్రమే తెలుసు ఆ కత్తులు విషయం. మంచిగా నైట్ పడుకున్నా. నా భార్య నా పక్కన పడుకుంది. టాయిలెట్కి లేచి ఆ కత్తిని తీసుకొచ్చి ఒక కడులో చుట్టి దిండు కింద పెట్టిన. చక్కగా నిద్రపోయింది నా భార్య నా పక్కన. 9:30కే నిద్రపోయింది. 12:30కు మా నాన్న టైం అడిగాడు. 12:30కు నేను లేపుతా పెట్టా. అప్పుడు ఎవ్వరు లేవరు, అందరూ మంచి గెరాయి మీద లేతారు. సరేలేనా 12:30కు లేవాలని ప్లాన్ చేసుకున్నాం. పడుకున్నా. 12 బాబు మా నాన్న చిట్టుకొట్టాడు, గట్టిగా చిట్టుకొట్టాడు. లేచిన నేను లేవక ముందు నా పక్కనున్న నా భార్య ఆ పులిపీఠం అంత దూరం వెళ్ళి స్ట్రేట్గా మోకాల మీద నుండి 2 చేతులు పైకెత్తుకొని ఒక చేతి రొమ్ము తలకాయ రొమ్ము బాదుకొని బట్టలు చింపుకొని ఓడలో బట్టలు చింపుకొని मेरा पति सबसे बड़ा घमंड वाला है, मेरा ससुर सबसे बड़ा घमंड वाला है, मेरा ननद घमंडी है, मेरा ससुर भी घमंडी है. इस घर को आप पकड़ लो, परिवर्तन दीजिए, क्षमा करो అని బాగా ఏడుస్తా ఉంది. నేను కత్తి తీసి చంపుదా దగ్గర పోయినా. నా నాన్న దగ్గర వెళ్ళి ఈమె బాగా ఏడుస్తుంది, ముందు వెనక ఎవరు లేరు, ఎవరితో మాట్లాడుతుంది, తనకంతో బుద్ధింది అయినవు అని చెప్పి మా నాన్న చెప్తే ఆమె ఏడ్చి అలసిపోతుంది. అప్పుడు నీ పక్కన వచ్చి పడుకుంటుంది. అప్పుడు 2వ వాయిస్ ఇస్తా. అప్పుడు నీ భార్య మీద ప్రేమతో చంపవు అని నేనే చెప్తా. పడుకున్న కత్తి పెట్టుకొని మంచిగా చంపాలని మస్తుగా ఫిక్స్ అయినా. నేను మా నాన్న మైండ్లో ఎలా చంపాలా, ఎలా ఖతం చేయాలా, నా భార్య విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుందామని ఆలోచించుకున్నా. మంచి ఐడియా. చూస్తే నా భార్య అందంగా, హైట్, పర్సనాలిటీ మంచిగా ఉంది. 12 సంవత్సరాలు పిల్లలే రాదు. మా అమ్మ ఊరికి అంటది, పొట్టుదానా పరిగినందానా నా కొడుకు చెల్లి ఏడలోకి నా సావరాదే. కొబ్బరి బొండం ఎంతమందికి తెలుసు? కొబ్బరి బొండం దాంట్లో ఎలుకల మందు పెట్టి నా భార్యకి ఇచ్చింది. మా అమ్మ తాగిందా. 2 రోజులు అన్నం పెట్టలేదు మా అమ్మ, తాగింది. కానీ ఆమె వామిటింగ్ అయింది. నా అదృష్టం చనిపోలేదు. ఆమె ఒక మాట చెప్పింది మా అమ్మ, వెళ్ళిపో మీ అమ్మ దగ్గర, ఇక్కడ నేను ఉంటా, నా మొగుడు ఇక్కడే ఉన్నాడు. తెలుగులో మాట, నా భర్త ఇక్కడే ఉన్నాడు, నా భర్తతో పాటు నేను ఉంటా, నువ్వు మా మామని ఇడిచిపెట్టిపో, నేను ఇడిచిపెట్టిపోతా. ఇక ఆమె నీ భార్య మరి తెగిపో సర్లే అనుకుని మేము ఏమనలేదు. మళ్ళీ మేము పడుకున్నాం. టైం అని ముగిస్తా, అదే సిగ్నల్. నా భార్య పక్కన పడుతుంది. పడుకున్నప్పుడు నేను నా భార్య అన్నమాట పడుకున్న తర్వాత 12:30కు మా నాన్న చేస్తానడుగా. ఆమె ప్రార్థన 3:30కు టైం పెట్టిండు, నేనే వచ్చి చంపాను. 12:30 అయింది, 1:30 అయింది, 2:30 అయింది, 3:30 అయింది, 4:30 అయింది, 4:05 అయింది. అక్కడ మా నాన్న లేవలే, ఇక్కడ నేను లేవలే. ఎందుకు తెలుసా? పక్కలో ఈ బోర్డ్స్ తీసి పడేసే అంత సోయలే నిద్ర మాకు వచ్చింది. ఆ నిద్రలో పండు ముసలాయన, చాలా పండు, 100 సంవత్సరాలు దాటిన ముసలాయన, అన్ని ఉడికిపోయిన ముసలాయన, ఒక తెల్లగున్నాడు. కాళ్ళు మెరుస్తున్నాయి, చేతులు మెరుస్తున్నాయి, కళ్ళలో నుండి అగ్ని వంటి నేత్రములు అయినాయి, తల బాగా మెరుస్తుంది. కానీ పెద్ద ముసలాయన నా గుడారం దగ్గర వచ్చి చిన్న ఇనుమ కూర్చుంది. ఆ కుర్చీలో కూర్చొని సైదులు అవునే
ఎవరు? मैं तेरा बीवी का परमेश्वर यहोवा जनावर हूं. నీ దేవుడైన యెహోవాను, నీ భార్య దేవుడైన యెహోవాను నేనే. యాకోబులారా వారా వెళ్ళిరా. నా చేతులు ఆయన 3 చిన్న పేపర్లు కార్డు ఇచ్చాడు. కార్డు, ఆ కార్డు మొత్తం నల్లగుంది. ఒక్క కార్డు మీద చిన్న పెన్నుతో రాసి ఇప్పడో ఉన్నాడు. ఆ కార్డు మీద రాయబడ్డ మాట ప్రసంగి 7:17. నా భార్య ఓ సవాల్ ఇస్తున్నా, నీకు యేసుక్రీస్తు కావాలా నేను కావాలా? ఏసే కావాలంటే నేను చనిపోతా, నేను కావాలంటే ఏసే విడిచిపెట్టు. మీరు ఈశ్వర మసీ ఈసా చాయి ఎలకలు మొత్తం మింగినండి, నేను చనిపోతున్నా. చదువు వస్తా భాష ఆ పాదరికి పెళ్లి చేసుకో, నువ్వు ఆ చర్చిలో ఉండిపో, నేను చనిపోతున్నా. ఎలకలు మొత్తం మింగినండి. 72 రూపాయలు అది కొనుక్కున్నా ఆయింట్మెంట్, మొత్తం మింగిన. నా కడుపులో పోయింది. వారం రోజులు నాకు మోషన్స్ వామిటింగ్ మాత్రమే అయింది. దాని ముందు, ఈ కళకు ముందు వారం రోజులు నాకు మోషన్స్ వామిటింగ్ పోయింది, కానీ నా ప్రాణం మాత్రం పోలేదు. ఆ రాత్రి ఆ ముసలాయన నా కళలో వచ్చి ఫస్ట్ కార్డు ఇచ్చాడు. ఆ ఫస్ట్ కార్డు రాయబడ్డ మాట ప్రసంగి గ్రంథము 7:10 చదువుతారా? అందరూ తీయాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది నా గ్రంథం, నా మాట, పాస్టర్ మాట, పాస్టర్ గ్రంథం కాదు. సాక్షాత్తుగా నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్య మాట్లాడిన మాటలు ఇవి. ప్రసంగి 7:17 తొందరగా అయిపోయింది అంటే నాకు మీ వల్లే ఆకలి అవుతుంది. బుద్ధిహీనంగా నాకు విరోధంగా బొమ్మలను తయారు చేసి అమ్ముతున్నా, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలం రాలే నీ భార్య ఎదుట నన్ను దూరం చేయాలని ఎలుకను మింగినావే. నేను చావకుండా నేను బ్రతికించింది నేనే, నీ భార్య దేవుడైన యెహోవాను నేనే. మనతో దేవుడు మాట్లాడతాడు తెలుసా? మనతో దేవుడు మాట్లాడాడు అనే మాట పక్కకు పెట్టాడు. 12 సంవత్సరాల పిల్లలు లేరు, గొడ్రాలను పనికిరాని దానవేను, నా కొడుకు జీవితం ఏడు దొరికినావు. మాట్లాడి నా బిడ్డ జీవితం నువ్వు ఏడు దొరికినావురా దరిద్రుడా. మాట్లాడు. వీళ్ళిద్దరి మధ్యలో మేము నలుగుతున్నాం. పక్కన చూస్తే అన్నయ్యకు 3 ఆడపిల్లలు, అక్కకు ఆడపిల్లలు, చెల్లికి ఆడపిల్లలు, సడుపుడికి ఆడపిల్లలు, బామ్మలకు ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలతో డబ్బుతో చాలా కలకల ఆడుతున్నారు. నన్ను ఏమంటాడు తెలుసా? మా అన్న, నీ ఎంత విధవ భూమి మీద ఎవరు లేరు, దాన్ని ఎందుకు తీసుకున్నారు? ఇంకా పెళ్లి తీసుకున్నారు, ఇంకా పెళ్లి తీసుకుంటే ఒక మంచి కొడుకు పుట్టేవాడు, తాత పేరు పెట్టేవాళ్ళు ఉందా? ఆ రాత్రి, అదే రాత్రి 2వ కార్డు ఇచ్చాడు ఆ ముసలాయన. నా జీవితాన్ని చూశాడు, 2వ కార్డు ఇచ్చాడు. 2వ కార్డు మీద రాయబడ్డ మాట యెషయా గ్రంథం 66:9. 3 సార్లు IVF చేయించిన నా భార్యకు 12 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఎవరు ముందుకెళ్తే ఎక్కడి నుంచి ఉమ్మే వాళ్ళు తప్ప పూలదండ పెట్టి సన్మానించే వాళ్ళు నా భార్యకు నాకు ఎవరు లేదు. అరే వాడు పిల్లలు పుట్టి వాడు బతుకు ఏం వాడకపోతే వాడి మొహం నుంచి మనకు కూడా పిల్లలు పుట్టారా? ఆ గొడ్రాల మొహం చూడకూడదు. పొద్దులు లేచి ఆ వంశంలో ఉన్న చీడ అలవాటు అది. యెషయా గ్రంథం 66:9. నేను ప్రసవ వేదన కలగజేసి మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించు వాడనైన నేను. వినండి, మన దేవుడు అందాన్ని చూసి ఆకారాన్ని చూసి పిల్లల్నిచ్చేవాడా? 3వసారి ఈ మాట 2వ పేపర్ 2వ కార్డు ఇచ్చాడు. ఆ కార్డు మీద రాయబడిన మాట ఇవి. ఈ మాట ఆ మాట కాదు, మన దేవుడైన యెహోవా మాట. ఈ మాట మాట్లాడిన తర్వాత నేను ఆ ముసలాయను కాళ్ళ మీద పడి దండం పెట్టిన. ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన వెళ్ళిపోయిన తర్వాత లేచి మా నాన్నని అడిగిన, మా నాన్నతో మొత్తం వివరణ అడిగిన. ఇలా సంగతి ఆ ముసలాయన నాతో మాట్లాడాడు, నా భార్య దేవుడట నాన్న అని మొత్తం వివరంగా సుయేసులో చెప్పిన. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు తెలుసా? ఫస్ట్ ఆయన కత్తెర బట్టి
మా పిల్లల చుట్టూ కట్ చేశాడు. మా ఇంట్లో అన్ని దేవతల ఫోటోలు అన్ని బస్తాలో పెట్టాడు, కాలబెట్టాడు. మొత్తం ఇంట్లో మొత్తం బూజు దులిపాడు, కడిగాడు. కుంకుమలో కూడా కుంకుమ చిక్క కూడా అంటే కూడా మొత్తం తీశాడు. ఏం చేశాడు తెలుసా? నా భార్యను ఇంట్లో పిలిచి, ఆమె లేపి ఇంట్లో పిలిచి వేడి నీళ్ళతో స్నానం చేపించి నా భార్య కాలు కడిగినాం. మేము కాలు కడిగి కాలు మొక్కుకొని క్షమాపణ అడిగినాం. ఈ రోజు నుంచి నీ దేవుడే మా దేవుడు, నువ్వు చెప్పినట్టు మేము వింటాం, మా ఆస్తి చిట్టా నీ చేతికి ఇస్తాం, ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన మేము వింటామని మేమందరం కలిసి ఈ మందిరానికి వచ్చినప్పుడు డేవిడ్ ఫాదర్ ఉన్నాడు కదా, మమ్మల్ని చూసి హైరాణ అయిపోయాడు, పరిశాన్ అయిపోయాడు. అది ఇప్పుడు నిన్న మాకు చెట్లు వెళ్తున్నావు వచ్చి అడుగు పెట్టినా. పుట్టుక నుంచి నాకు హ్యాండిక్యాప్టెడ్, నేను పుట్టుక నుంచి నేను పోలియో. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన 3 గిర్రల మీద నా బతుకు నడుస్తుంది. ఆ గిర్రల మీదతోనే బండుతున్నా అన్నట్టుగా నేను బొమ్మలు అమ్ముకునే వ్యక్తిని నేను. నా దగ్గర దేవుడు ఏసయ్యా, ఏ ఓపీ, ఏ స్కానింగ్, ఏ రిపోర్ట్, ఏ డబ్బులు అడగలే, ఏ చందా అడగలే, నేను బైబిల్ రీడింగ్ చేయలే, ఏ ఆర్డినేషన్ తీసుకోలే, ఏ సంఘ పెద్ద కాదు, నేను విశ్వాసం కాదు, క్రైస్తవుడు కాను. ఆఫ్టర్ ఆల్ పెద్ద పాపి. ఆయన దగ్గర రావడానికి నాకు భయం ఉంది. లోపలికి వచ్చి ఏడ్చిన, నేను మొత్తం ఒప్పుకున్నా. నేను పెద్ద పాపిని, భూమి మీద నాంత పెద్ద పాపి, ప్రపంచంలో నువ్వు దొరికినా, నీ కళ్ళతో చూసినా దొరకదు అని ఒప్పుకున్నా. ఫస్ట్ ఒప్పుకుల్లో ఫస్ట్ పని దేవుడు నాకు చేశాడు. జీవితంలో నడవని నా కాలని 3 రోజుల్లో నా దేవుడు నడిపించాడు. నా దగ్గర ఏ మెడికల్ బిల్లు, ఏ స్కానింగ్ రిపోర్ట్ ఏమడగలే. ఇక్కడ వచ్చిన నా కాలు బాగైనా 3 నెలలు నా భార్య ప్రెగ్నెన్సీ అయింది. ఫస్ట్ మా దేవుడు యేసయ్య నా మనసుని ఇల్లుని కట్టాడు. నా భార్య ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇదే వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేయించాం. అక్కడ మా అత్తగారు చెక్ చేయిస్తే డాక్టర్ అన్న, డాక్టర్ మా ప్రెగ్నెన్సీ తేరా పేట్ పాకగాయి అని అన్నప్పుడు నా భార్య కడుపు బాగా ఏడ్చింది. ఇదే ఇక్కడ మేము పాస్టర్తో ప్రార్థన చేయించుకున్నాం. పాస్టర్ గారు గట్టిగా మా ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత సంఘ పెద్దలతో కలిసి ప్రార్థన చేయించారు. సంఘంలో ప్రార్థన చేస్తే మేము ఇక్కడ బొమ్మలను చేసిన మా బొమ్మలను, బండ్ల మీద ఉన్న బొమ్మలను కింద పెట్టి తొక్కి పడేసినాం. బొమ్మలను పగలగొట్టినాం, చిత్తులో పగలగొట్టి మా మనసు మార్చుకుని ప్రభు వైపు తిరిగినాం. మా జీవిత చరిత్రనే మార్చేసినాడు మా దేవుడు. ఈ మందిరానికి వచ్చిన తర్వాత మీరు నమ్ముతలేదు, ఒకే కాలంలో 2 మగ బాబులు నా దేవుడు ఇచ్చినాడు. ఇంకేం కావాలి నాకు? నాకేమొద్దు. ఆయన నన్ను ప్రేమించిన ప్రేమ చాలు. పిల్లల తర్వాత ఈరోజు నా పిల్లలు పుట్టిన తర్వాత నా దేవుడు ఇక్కడ ఉంచలే, ఒడిశా పంపించాడు. సుకుమార్ దత్తేవాడ నా పసి పిల్లలు తీసుకుని వెళ్ళా. 3 నెలలు మేము చిన్న గుడారం వేసుకుని ఉన్నాం. అన్నం లేదు, ఎవరు లేదు, నా బంధువులు ఎవరు లేరు. ఒక్క ముసలావిడ మా దగ్గరికి వచ్చింది. ఆ ముసలావిడ తోటి నా దేవుడు యేసయ్య గొప్ప పరిచయం జరిగించి గొప్ప మందిరాన్ని దేవుడు కట్టినాడు. ఈరోజు నా పిల్లలు అక్కడ ఆరాధన చేస్తూ, ఒకడు కీబోర్డ్, ఒకటి ఫ్లాట్ ప్లే చేస్తున్నారు. నా భార్య ఆరాధన చేస్తూ వాక్యం చెబుతూ ప్రభుని ఘనపరుస్తుంది. మీరు నమ్ముతారో లేదు వినండి. ఇక్కడ నుంచి పోయిన తర్వాత నా దగ్గర ఏం లేదు. ఒక్క ముసలాడు పంపాడు. ఆ ముసలాడు నా పిల్లల్ని పరిచయం చేసింది. మాకు అందరూ మంచి, వారి పిల్లలు ఎవరి దగ్గర రాలేదు. మేము ఆమె దగ్గర రానిచ్చి మేము ఏం తిన్నాం అది పెట్టినాం. ఆ ముసలాడితో పాటు 370 మంది కుటుంబాన్ని నా దేవుడు అక్కడ బాప్తిసం ఇచ్చారు. ఈరోజు అద్భుతంగా పరిచయం జరుగుతుంది. కానీ ఇది ఆఫరింగ్ పడతారే, ఆ ఆఫరింగ్ పడితే నెక్స్ట్ వారం ఆ చర్చికి ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసం రాదు. ఎందుకు తెలుసు? అప్పవారు ఇంకా వాళ్ళ పని చేస్తూనే, వాడిని జయిస్తూనే నేను పోతూనే ఉన్నా. అయితే నా పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు దేవుడు అద్భుతమైన పరిచయం ఇచ్చాడు. నా మీద హరాస్మెంట్ కేసులు చాలా పెట్టారు. ఆర్ఎస్ఎస్ బజరంగ దళం నన్ను మాత్రం తాకలే. కారణం తెలుసా? నా మీద కేసు పెట్టారు. బాప్తిసం ఇస్తా ఉంటే వీడియో తీసి కోర్టుకు వేశారు, వీడియో తీసి స్టేషన్కి వేశారు. నేను చెప్పిన, మీరు దేవుడిని ఆరాధన చేస్తున్నారు, నేను అడ్డొచ్చానా? మీకు హక్కు ఉందో నాకు హక్కు ఉందని చెప్పి నేను బయటకు వచ్చా. ఏ డబ్బే పెట్టలేదు. అద్భుతంగా వాడుకున్నాడు. కాకపోతే ఏ జీతము, ఏ సోర్స్, ఏ సపోర్ట్ ఏమీ లేదు. మా చర్చిలో ఏ డబ్బులు ఉన్నోళ్ళు, బంగారం ఉన్నోళ్ళు రారండి. మా చర్చిలో మొత్తం గంజాయి వ్యాపారస్తులు, నక్సలైట్లు, మావోయిస్టులు, పేదవాళ్ళు, వీళ్ళు మాత్రమే. అద్భుతంగా మా సంఘం పెద్ద, అద్భుతంగా నన్ను కొట్టే వచ్చే వాళ్ళే ఈరోజు మా సంఘంలో ఉన్నారు. అద్భుతంగా దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు.
దేవుడికి సాక్షిగా దీవించును గాక. మా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా.